ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి నుంచి అడవిలో కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. భద్రతా బలగాల కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ఒరిస్సా రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శి చలపతి మృతి చెందారు. చలపతి తలపై ₹1 కోటి రివార్డు ఉన్నట్లు స్థానిక ఎస్పీ వెల్లడించారు. కేంద్ర కమిటీ సభ్యుడిని ఛత్తీస్గఢ్లో హతమార్చడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్ఓజీ, క్రోబా బెటాలియన్, సీఆర్పీఎఫ్ పాల్గొన్నాయి. ఎన్కౌంటర్లో పాల్గొన్న సైనికులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి కాల్పుల్లో దాదాపుగా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఏదైతే అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతం సంబంధించి గరీబాబాద్ కావచ్చు, అలాగే ఒరిస్సా సరిహద్దు ప్రాంతం కావచ్చు. ఆ సరిహద్దు ప్రాంతాలు 2 రోజులుగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి 2 అగ్రనేతలు కూడా మృతి చెందిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా కేంద్ర కమిటీకి సంబంధించి ఎప్పటి నుంచో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ₹1 కోటి రివార్డు ఉన్నటువంటి చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ శ్రీరామ్ కూడా ఈ కాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. అలాగే మరొక అగ్రనేతగా ఉన్నటువంటి మనోజ్ కావచ్చు, అలాగే గుడ్డు కావచ్చు, ఆ జోనల్ చూసేటటువంటి గుడ్డు కావచ్చు, వాళ్ళంతా కూడా మృత్యువాత పడ్డ పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎదురుకాల్పులు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్తున్నారు. చాలా మంది మావోయిస్టులు కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సంఘటనా స్థలానికి 3 జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కావచ్చు, బెటాలియన్ టీం సంబంధించిన కోబ్రా టీంలకు సంబంధించిన ముఖ్య అధికారులు కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అగ్రనేతలందరినీ కూడా ఏరివేసే లక్ష్యంగా పోలీసు బలగాలు అయితే పెద్ద ఎత్తున కూంబింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి. ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు పెట్టన కోటగా ఉన్న ప్రాంతాలపై పూర్తి స్థాయిలో గురిపెట్టిన పోలీసులు ఒక్కొక్క ప్రాంతాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. గత 2-3 నెలల కాలంలోనే దాదాపు 40 మంది వరకు కూడా మావోయిస్టులు అక్కడ చనిపోయే విధంగా కాల్పుల్లో జరిగింది. అయితే ఈ ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న మారణ హోమంలో చాలా వరకు ఇటు మావోయిస్టులు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నారు. అడపాదడపా జవాన్లకు కూడా తీవ్ర గాయాలవుతున్నాయి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉందని చెప్పవచ్చు. పెద్ద పెద్ద ఎఫెక్ట్లు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అటు మావోయిస్టులకు ఎక్కువగా ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా జిల్లాలో ఉన్నటువంటి సుక్మా జిల్లా కావచ్చు, అలాగే నారాయణపూర్ కావచ్చు, అలాగే ఏదైతే ఈ సరిహద్దు ప్రాంతాలు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లాలో కావచ్చు, అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు ఎక్కువగా ప్రభావం ఉంటే గిరిజన పల్లెల ప్రాంతాల్లో కూడా వాళ్ళకి పట్టుండేది. ఆ ప్రాంతాలని లక్ష్యంగా తీసుకొని ఉమ్మడిగా ఆపరేషన్స్ అనేది చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇటు ఎస్ఆర్జీ టీమ్స్ కావచ్చు, బెటాలియన్ టీమ్స్ కావచ్చు, అలాగే కోబ్రా టీమ్స్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అందరూ కూడా ఉమ్మడిగా కూంబింగ్ చేయటం, వేలాది మంది జవాన్లు పెద్ద ఎత్తున దండకారణ్యం అంతా కూడా చుట్టుముట్టడంతో మావోయిస్టులకు అయితే చాలా ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఈ ఎన్కౌంటర్ లో తప్పించుకున్నట్టుగా సమాచారం వస్తుంది. మొన్న జరిగినటువంటి 16వ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 18 మంది మావోయిస్టులు మృతి చెందగా ఈ రోజు 20 మంది మావోయిస్టులు మృతి చెందడంతో భారీ మూల్యం అయితే పోలీసులు అయితే మావోయిస్టులకు ఎదురు దెబ్బ కొట్టారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్ ఆచూకీ అయితే ఇంతవరకు దొరకలేదు. అతను కూడా కాల్పుల్లో మృతి చెందాలా లేదా అన్నది కూడా ఇంతవరకు పోలీసులు ప్రకటించలేదు. అటు పార్టీ అయితే అగ్రనేతగా ఉన్న దామోదర్ అలియాస్ తొక్కారావు మృతి చెందాలని చెప్తుంది. ఇలాగే అగ్రనేతలు టార్గెట్ చేసుకునే ముఖ్యమైనటువంటి నాయకులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ పెట్టన కోట్లుగా ఉన్న ప్రాంతాలు ఏమున్నాయి, అటవీ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. సుక్మా జిల్లా కావచ్చు, బీజాపూర్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, అలాగే కాంకేర్ జిల్లా కావచ్చు, చాలా ప్రాంతాలకు అటవీ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకి పట్టున్న ప్రాంతాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక చోట పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత 3 టీములుగా విడిపోవటం, తర్వాత మరలా సంయుక్తంగా వాళ్ళకి ఉన్నారన్న సమాచారం తెలిస్తే చాలు ఆ ప్రాంతంలోకి వేలాది మంది మావోయిస్టులు ఏరువేతే లక్ష్యంగా జవాన్లన్నీ ఆ ప్రాంతాలకు వెళ్లి జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎదురుకాల్పుల్లో 100 మంది మావోయిస్టులు అయితే మృత్యువాత పడుతున్న పరిస్థితి. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. మావోయిస్టులు లేని దేశాన్ని చూడబోతున్నాం త్వరలో అంటే ఆయన కూడా ట్విట్టర్ వేదికగా తెలపడం జరిగింది. అలాగే మొన్న కామెంట్స్ కూడా ఆయన చేయడం జరిగింది. అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే మావోయిస్టులు ఏరివేసేందుకు సరికొత్త ప్రణాళికలతో పోలీసులు పనిచేస్తున్నందుకు శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన కూడా తెలపడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఒకంత మావోయిస్టులకు భారీ ఇబ్బందిగా అయితే మారింది. మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి గచ్చిరోలి వరకు కూడా ఇటు ఒరిస్సా అటు మహారాష్ట్ర 2 రాష్ట్రాలకు సంబంధించిన బోర్డర్లు అలాగే ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలన్నింటి కూడా పూర్తిగా పోలీసులు అయితే హస్తగతం చేసుకుంటున్నారు. మావోయిస్టులకు ఎక్కడా కూడా ప్లేస్ దొరకని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఇంకా
బెటాలియన్ టీమ్స్ కావచ్చు, కూంబింగ్ టీమ్స్ కావచ్చు, అలాగే కోబ్రా టీమ్స్ కావచ్చు, పూర్తిగా అటవీ ప్రాంతాలన్నీ కూడా మూకుముడిగా జల్లెడ పడుతుండడంతో మావోయిస్టులకైతే చాలా ఇబ్బంది ఎదురవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్. ఇలా